కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. డబ్బు అన్నదమ్ములను విడదీస్తుంది, ఫ్రెండ్స్ మధ్య దూరం పెంచుతుంది, ప్రేమను దూరం చేస్తుంది అని చూసాం. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నట్టు సూపర్ హిట్ కాంబినేషన్ మధ్య కూడా చిచ్చు పెట్టింది. 2 బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన హీరో నిర్మాతను విడదీసిందా? వాచ్ ది స్టోరీ. కాంతారాను 20 కోట్లతో నిర్మిస్తే 350 కోట్లు కలెక్ట్ చేసింది. కాంతారా చాప్టర్ 1 తో రికార్డులు బ్రేక్ చేశాడు రిషబ్. వరల్డ్ వైడ్ 850 కోట్లు రాబట్టగా హిందీలోనే 225 కోట్లు కలెక్ట్ చేయడంతో రిషబ్ నెక్స్ట్ మూవీపై భారీ అంచనాలున్నాయి. అయితే రిషబ్ రెమ్యూనరేషన్ కూడా అందనంత ఎత్తుకు పెరిగిపోయింది. పాన్ ఇండియా ఇమేజ్ సంపాదిస్తున్న రిషబ్ ఊరుకుంటాడా? 80 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. కాంతారా చాప్టర్ 1 వరల్డ్ వైడ్ 800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసేసరికి రిషబ్ శెట్టి శాండిల్వుడ్ కు అందకుండా పోయాడు. రిషబ్ అడుగుతున్న రెమ్యూనరేషన్ ని కన్నడ నిర్మాతలు ఇవ్వలేరు. సినిమాకు 80 కోట్లు డిమాండ్ చేయడంతో కన్నడిగులు షాక్ తిన్నారు. రిషబ్ చేతిలో ఒక్క కన్నడ మూవీ లేకపోవడానికి ఇదే కారణమంటూ శాండిల్వుడ్ లో కథనాలు పుట్టుకొచ్చాయి. పెద్ద బ్యానర్స్ హోంబలే ఫిల్మ్స్, కేవీఎన్ ప్రొడక్షన్స్ రిషబ్ శెట్టితో సినిమా తీయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కాంతారా ఫ్రాంచైజీస్ లో భాగంగా 3వ పార్ట్ ను కూడా తీయాలని హోంబలే భావించిన రిషబ్ డిమాండ్ చేస్తున్న రెమ్యూనరేషన్ కు షాక్ అయింది. కాంతారా 3 తీసే ఉద్దేశంలో నిర్మాతలు లేకపోవడంతో రిషబ్ శెట్టే తన బ్యానర్ లో సినిమా తీయాలన్న ప్లాన్ లో ఉన్నాడు. రెమ్యూనరేషన్ 80 కోట్లకు వెళ్లిపోవడంతో రిషబ్ ను కన్నడ నిర్మాతలు దూరంగా పెట్టినా తెలుగు ప్రొడ్యూసర్ సినిమాలు తీయడానికి రెడీ అయ్యారు. కాంతారా చాప్టర్ 1 కలెక్ట్ చేసిన 850 కోట్లతో ఫిదా అయిన మన నిర్మాతలు రిషబ్ కు 80 కోట్లు ఇవ్వడంలో రిస్క్ ఏముందంటున్నారు. కాంతారా చాప్టర్ 1 రిలీజ్ కాకుండానే రిషబ్ 4 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇందులో 2 తెలుగు సినిమాలైతే మరో 2 హిందీ సినిమాలు కావడం విశేషం. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ సినిమాలో రిషబ్ నటిస్తున్నాడు. ఏడాది క్రితమే తెలుగు సినిమా జై హనుమాన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రిషబ్. బంకించంద్ర చటర్జీ నవల ఆనంద్ మఠ్ ఆధారంగా 1970 మూవీని సితారా ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది. అయితే రిషబ్ రెమ్యూనరేషన్ తో పాటు పేపర్ మీదే బడ్జెట్ పెరిగిపోవడంతో ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని తెలిసింది. ముందుగా జై హనుమాన్ కు డేట్స్ ఇచ్చాడు రిషబ్.